పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఈసీఆర్ఎఫ్ సుందరీకరణ డిజైన్లు తుది రూపానికి వచ్చాయి. సంప్రదాయం, ఆధునికత కలయికతో జపాన్కు చెందిన నిప్పాన్ కోయ్ ఆర్కిటెక్చర్ సంస్థ వీటిని రూపొందించింది. ఈ డిజైన్లపై వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ నెల 13వ తేదీన పోలవరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లినప్పుడు ఈ డిజైన్లను పరిశీలించి ఖరారు చేయనున్నారు. ఇక అదే రోజు పోలవరం టూరిజం హబ్ ను కూడా సీఎం ప్రకటిస్తారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 10,000 ఎకరాల్లో పర్యాటక హబ్ కోసం ఇటీవల లైడార్ సర్వే కూడా చేశారు. సూర్యాపేట టు కొవ్వూరు NH 365 బీబీ నుంచి రాజమండ్రి టు విజయనగరం NH 516 ఈలను పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానించేలా భారత జాతీయ రహదారుల సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇక పోలవరం నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు టూరిజం హబ్గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి విశిష్టత చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హట్స్, అమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.